మాన్యశ్రీ దిగవల్లి వెంకట శివరావు గారి కథలు గాథలు 5వ భాగం 11/5/24. 6వ కథ చెప్తున్నారు. సీతారాముల శాపం. దేవాలయాలలోని విగ్రహాల నగలను ముట్టుకుంటే ఘోరమైన శాపం తగులుతుంది. ఈ పాప ఫలాలన్నీ వంశపారంపర్య అనుభవించాల్సి వస్తుంది అని భారతదేశాన్ని ఏలే మొఘల్ చక్రవర్తి టెవర్నియర్ అనే ఫ్రెంచ్ దేశీయుడితో అన్నట్ట. ఈ మాట టెవర్నియర్ విషయంలోనే రుజువైంది. ఎలా అయింది? టెవర్నియర్ 1638 నుంచి 68 అంటే 30 ఏళ్ళు మధ్య 5 సార్లు హిందూ దేశానికి వచ్చి దేశమంతా తిరిగి చూశారు. టెవర్నియర్ వజ్రాల వ్యాపారం చేసి చాలా డబ్బు ఆర్జించారు. ఎక్కడైనా అపూర్వమైన వజ్రం ఉందంటే ఎలాగైనా దాన్ని సంపాదించాలని ప్రయత్నం చేశారు. అతడు మొఘల్ చక్రవర్తి దయ సంపాదించి ఆయనతో వెళ్ళి హిమాలయ పర్వతాలలో ఉండే వజ్రపు గనులు చూశారు. అప్పుడు చక్రవర్తి టెవర్నియర్కు ఒక మహావజ్రాన్ని బహుమానంగా ఇచ్చారు. ఆ సమయంలోనే చక్రవర్తి టెవర్నియర్కు బర్మా వజ్రం సంగతి ఇలా ఉంది అని చెప్పారు. ఐరావతి నదీ తీరంలో ఉన్న మగన్ అనేటువంటి నగరంలో ఒక పురాతన దేవాలయంలో ఒక గొప్ప స్ఫటికంలో చెక్కిన సీతారాముల విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాల మెడలలో వక్షస్థలాల మీద భక్తులు సమర్పించిన అనేక అమూల్య రత్నాల ఆభరణాలు. వాటిలోకెల్లా అందమైంది, అపూర్వమైంది అయిన ఒక వజ్రం ఉంది. అది 2000 సంవత్సరాల నుండి ఆ విగ్రహాలకు అలంకారంగా ఉంది. దాన్ని పూర్వం బర్మారాజు కూతురు అయిన బ్రిస్బన్ ఆమె ధరిస్తూ ఉండే. ఆ పిల్ల ఆతతాయితనం వల్ల బలవన్మరణం చెంది. దీని పూర్వ చరిత్ర గురించి ఇంకా ఏం తెలియదు అని చక్రవర్తి చెప్పాడు టెవర్నియర్. వజ్రాపహరణ ఈ మాట వినేటప్పటి ఎలాగైనా ఆ వజ్రాన్ని దొంగిలించాలని టెవర్నియర్కి కోరిక కలిగింది. ముందుగా మండలేపట్నం వెళ్ళారు. పగను చాలా దుర్గమమైన ప్రదేశంగా ఉంది. అది వెళ్ళాలని అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. అయితే టెవర్నియర్ ఫ్రెంచ్ దేశాన్నించి వచ్చిన గొప్ప దొర, హిందూ దేశాన్ని ఏలే చక్రవర్తికి సన్నిహితుడు. అతడి ప్రఖ్యాతి అతడి కంటే ముందుగానే అక్కడికి పాకినందువల్ల అది సాధ్యమే. అతడు గమ్యస్థానానికి దగ్గరికి వచ్చిన కొద్దీ చాలా దాతృత్వం కనబరుస్తూ దాన ధర్మాలు చేయటం ప్రారంభించాడు. తనను ఒక మహారాజు అని అందరూ అనుకోవటం మొదలు పెట్టారని టెవర్నియరే చెప్పారు. విదేశీయుణ్ణి, అందులో తెల్లవాణ్ణి దేవాలయంలోకి సులభంగా రానివ్వరు. కానీ టెవర్నియర్ అది సులభంగా సాధ్యమై దేవాలయంలో కాలు పెట్టగానే టెవర్నియర్ ఎంతో భక్తిపరుడులాగా సాష్టాంగపడి దేవుడికి నమస్కారం. ఈ సీతారాములను చూడలేక కళ్ళు మిరుమిట్లు కమ్మాయేమో అనిపించింది చూసేవాడు. తన అరచేతి వేళ్లను కళ్ళకు అడ్డం పెట్టుకొని ఆ వేళ్ల సందులోంచి తాను అపహరించదలసిన అపూర్వం వజ్రం ఎక్కడ ఉందో కనిపెట్టారు. తన రాక యొక్క వింత కాంతి
ఇంత కాస్త తగ్గి పాతబడే వరకు 5 రోజులు పగన్ అనేటువంటి ఆ ప్రదేశం నుండి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా దేవాలయంలోకి వెళ్ళి సీతారాములను అర్చిస్తూ ఉండేవారు. వెళ్ళినప్పుడల్లా ఒక రత్నాన్ని బహుమానం ఇచ్చేవారు. ఆ రాళ్ళు ఎక్కువ విలువైనవి కాకపోయినా అర్చకులకు మాత్రం వాటిపైన చాలా అతని మీద గౌరవం కలిగింది. 5వ నాటి రాత్రి వెన్నెల లేదు. అందువల్ల టెవర్నియర్ కూడా అతని అనుచరులు ప్రయాణానికి సిద్ధపరచిన ఏనుగులను ఎవరూ గమనించాల. మొదట పగన్ వచ్చేటప్పుడు వేసుకున్న తెల్లని దుస్తులు తీసేసి వీళ్ళు నల్లటి దుస్తులు ధరించారు. అందువల్ల నక్షత్రాల వెలుతురు వీళ్ళ పైన పడి గుర్తు తెలుస్తుందనే భయం కూడా లేదు. హఠాత్తుగా ఆ రాత్రి వేళ ఇంత పొద్దుపోయే వరకు ఇంకా ఆ దేవాలయంలో దిగబడిన ఏ అర్చకుడిదో సేవకుడిదో ఒక కేక వినబడి మళ్ళీ గొంతు నొక్కినట్టు ఆగిపోయి ఆ గుడిలో రాతి చప్టా మీద సాధారణంగా పడుకునే బిచ్చగాళ్ళ నిద్రాభంగమై ఒక మాటు అటు ఇటు కదిలారు. ఇంతలో వాళ్ళ కాళ్ళు చేతులు బంధింపబడి నోటిలో గుడ్డలు పుట్టినందువల్ల ఏం చెయ్యలేక సీతారాముల విగ్రహాల దగ్గరికి గబగబా పోతున్న పాదాలతప్పుడు బంగారు గొలుసులు కదిల్చినప్పుడు దాని తర్వాత వీధిలో ఏనుగుల పాదాల తప్పుడు వినపడ్డాయి. అంతే, అంతా సద్దుమడిగిపోయి ఆ మర్నాడు పొద్దున దివ్య విగ్రహం పోయిన సంగతి తెలియగానే లబాయి దిబాయి ఎవరెత్తుకుపోయి ఉంటా అని అర్చకులు ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించు బిచ్చగాళ్లను కట్టిన తాళ్లను విప్పుతూ ఉండగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ రాత్రి వెళ్ళిపోయారనే కేకలు వినబడి శాపం యొక్క పీడ ప్రారంభం. టవర్నియర్ కోరిక తీరి వజ్రం పోయిన సంగతి అర్చకులకు తెలిసేటప్పటికి అతని అనుచరులు తప్పించుకొని చాలా దూరం పోయారు. ఈ వజ్రంతో టవర్నియర్ ఫ్రెంచి దేశానికి వెళ్ళగానే ఫ్రెంచి రాజైన 14వ లూయి వజ్రం మీద కన్నేశారు. టవర్నియర్కు అమ్మటం ఇష్టం. ఇతనికి 1,00,000 సవర్లు ఒక ప్రభువు బిరుదు ఇస్తానని రాజు ఆశ పెట్టడంతో ఆ సమయంలోనే టవర్నియర్ కొడుకు రుణ బాధల వల్ల ఆస్తినంతా తాకట్టు పెట్టినట్టు తెలిసినందువల్ల టవర్నియర్ ఒప్పుకోరు. టవర్నియర్ మళ్ళీ తూర్పు దేశానికి వెళుతూ దారిలో తీవ్రమైన జ్వరంతో బాధపడి చచ్చిపోయాడు. దారిలో అడవి కుక్కలు పీక్కుతున్నాయని కొందరన్నారు. ఏమైతేనే టవర్నియర్ దుర్మరణం పొందాడు. సీతారాముల శాప ఫలితమే అని కొందరు. వజ్రంలో పిశాచం. ఫ్రెంచి రాజు ఈ వజ్రాన్ని చెక్కించినందువల్ల అది 67 క్యారెట్టుల అయింది. దాని రాజు ధరించేటప్పటికే దాని నీలకాంతులు చూసి అందరూ ఆశ్చర్యం. ఈ వజ్రం ధరించినందువల్ల రాజుగారికి ఏమీ కాదు, కానీ దాన్ని ధరించిన ఆయన పియురాండ్రకు ఆయన స్నేహితులకు మాత్రం రాజ ఆదరణ పోవటము, గౌరవ భంగం కలగటము, శరలో చచ్చిపోవటము జరిగింది. ఎందువల్ల ఈ వజ్రంలో ఏదో ఒక పిశాచం ఉందని, పెట్టుకున్న వాళ్లను నాశనం చేస్తుందనే పుకార్లు బయట. ఫ్రెంచి రాజు 16వ లూయి భార్య మేరీ యాంటోనెట్ దీన్ని ధరించి ఆవిడికి కూడా చాలా చిక్కుడొచ్చి ఫ్రెంచి ప్రజా విప్లవంలో ఆ రాజు పదవి భ్రష్టుడయ్యాడు. ఆ రాణి ప్రాణాలు పోగొట్టుకుంది. విప్లవం జరిగిన 1700 తర్వాత 1792లో తక్కిన జనవాహిరితో పాటు ఈ వజ్రాన్ని ఎవరో దొంగిలించేసి దుర్మరణాలు దురదృష్ట. తరువాత కొంతకాలాన్ని వజ్రాలను
పరీక్ష చేసే వాళ్ళు ఆమ్స్టర్డామ్లో ఫాల్స్ అనే వజ్రాల వర్తకుడి దగ్గరికి వజ్రం ఎలాగో అలా అతడికి ఇచ్చిన వాడు దాన్ని కొయ్యమని. అతడు కొన్ని నెలలు కష్టపడి పని పూర్తి చేసేటప్పటికే వాడి కొడుకు దాన్ని అపహరించి అమ్మేసి ఆ సొమ్ముతో వ్యభిచారాలు దుర్మార్గాలలో పాడై ఆత్మహత్య చేస్తారు. ఈ కుర్రవాడి దగ్గర వజ్రాన్ని దాని నిజమైన విలువలు 10వ వంతున ఫ్రాన్సిస్ బాయిల్ అనే ఫ్రెంచి వాడు కొన్న. అతడు దాన్ని ఫ్రాన్సులో అమ్మలేక లండన్ వెళ్ళి అమ్మదలిచి అందుకు సొమ్ము లేక రహస్యంగా ఆ వజ్రంలో ఒక చిన్న ముక్క కోయించి అమ్మి కోసినందుకు కొంత సొమ్మిచ్చి మిగతా సొమ్ముతో లండన్ వెళ్ళి ఆ వజ్రాన్ని తన జోడు మడమలో దాచుకొని తిరిగేవాడు. దాన్ని అమ్మటానికి భయపడి వీధులు ఊడ్చే పాకి పని చేస్తూ జీవించేవాడు. తిండి లేక మల్లమల్లమాడి ఆకలి బాధ భరించలేక ఆఖరికి ఎలియాసన్ అనే యూదుల జాతి వజ్రాల వర్తకుడిని పిలిచి తన వజ్రాన్ని 5,000 సవర్ణులకు పౌండ్లకు ఇస్తాను. ఎలియాసన్ ఆలోచించి చెబుతానని తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పటికే ఆ యువకుడు శోషిల్లి చచ్చిపడు. ఎలియాసన్ ఆ వజ్రాన్ని దొంగిలించి అతని దగ్గర ఆ వజ్రం 1830 వరకు. తర్వాత అతడు దాన్ని థామన్ హెన్రీ హోప్ అనే ఆయన 14,000 పౌండ్లకు అమ్మారు. ఆ వజ్రం నిజానికి 30,000 చేస్తారు, అంటే 30,000 పౌండ్. హోప్ గారి తర్వాత ఆ వజ్రం ఆయన వారసుడైన లార్డ్ ఫ్రాన్సిస్ హోప్ అనేటువంటి రాజుకు సంకలి. దీన్ని అప్పటి నుంచి హోప్ వజ్రం అనే పేరుతో పిలుస్తారు. హోప్ ప్రభు. ఈ వజ్రం వచ్చిన ముహూర్తాన హోప్ ప్రభు కూడా అన్ని కష్టాలు. అతడు చాలా ఆస్తి నష్టపడి కాపురం చేసి మనోవ్యాధితో బాధపడి హోప్ గారు 1894లో మేయోహో అనే నటకురాలిని పెళ్ళాడి ఆ వజ్రాన్ని ఆమెకు కానుగ్గా ఇచ్చి ఆ వజ్రం యొక్క పీడ వల్లని తనకు మనశ్శాంతి లేకుండా పోయిందని, తాను ఇంకొకడితో లేచిపోయినానని ఆవిడ తర్వాత చెప్పి హోప్ ప్రభు 1919 ఆమెతో విడాకులు తీసుకుని ఈలోగా అతని సొమ్ము డబ్బు అవసరమై వజ్రాన్ని అమ్మాడు. తర్వాత కొంతకాలం దాకా ఆ వజ్రం ఏమైందో ఎవరికీ తెలియదు. ఇంకా కొన్ని దుర్మరణాలు. 1908లో ఈ వజ్రాన్ని రష్యా దేశపు కోటీశ్వరుడైన కలిటోవిస్కీ అనే రాజు ప్రభువు కొన్న. అతడు ప్యారిస్ నగరంలో ఒక నర్తకిని ప్రేమించి ఆ వజ్రాన్ని ఒక రాత్రి ధరించేందుకు దాన్ని ఆవిడకి ఇచ్చారు. ఆ వజ్రాన్ని ధరించి ఆమె రంగస్థలం మీదికి రాగానే కలిటోవిస్కీని ఏం తోచిందో కానీ ఆమెను తన తుపాకీతో కాల్చేశారు. తర్వాత ఇంకో 2 రోజుల్లో ఈ కలిటోవిస్కీని ఎవరో పొడిచి చంపేశారు. ఈ వజ్రాన్ని ప్రభువుకు అమ్మిన వర్తకుడు కొరట్టనేవాడు తన వజ్రం ఖరీదు దాదాపు తాలూకు సొమ్ము తనకు రాదనే అధైర్యంతో ఆత్మహత్య చేస్తాడు. ఈ వజ్రం మళ్ళీ ఒక గ్రీకు వర్తకుడి చేతిలో పడి అతడు దాన్ని తుర్ష్క సుల్తాన్ అబ్దుల్ హమీద్కు అమ్మిన రోజు రాత్రి ఆ గ్రీకు వర్తకుడు అతని భార్య పిల్లలు ఒక పర్వతం పక్క ప్రయాణం చేస్తూ అగాధమైన లోయలో పడి చనిపోయారు. తురుష్కుల సుల్తాన్ తురుష్క సుల్తాన్ దగ్గర వజ్రానికి కాపలా కాసే సేవకుడి పైన ఆ సుల్తానికి కోపం వచ్చి వాడిని జైల్లో పెట్టారు. చావకొట్టి వాడికి పిచ్చెత్తే. తర్వాత ఆ సుల్తాన్కు విశ్వాసపాత్రుడుగా ఉండే ఖొజ్జావాడి ఎవరో గొంతు పిసికి చంపే. తర్వాత తురుష్క యువజన పక్షం వాడు సుల్తాన్ గారిని తోసేసి
ప్రజాప్రభుత్వం మీద, ఆఖరికి అమెరికా. మళ్ళీ కొన్నాళ్ల దాకా ఆ వజ్రం ఏమైందో ఆచూకీ తెలియదు. 1911లో అమెరికాలోని ఒక వజ్రాల కంపెనీ మిక్లీన్ సతి అనే ఆమె దాన్ని అప్పటి నుంచి ఆవిడ ఆ కంపెనీతో ఒక వైద్యం తగాదాలు చిక్కుతారు. ఈ వజ్రం మీద అపఖ్యాతి వల్ల దాన్ని కొనేటప్పుడు ఒక గమ్మత్తైన షరతు నిర్ణయించుక, కొన్నవాళ్లకు ఏదైనా ఆపద వచ్చే సందర్భంలో వజ్రం వాపస్ చేసే పద్ధతిని, దానిని 60,000 సవరులు ఖరీదు అని మొదట అన్నారు. కానీ చివరికి 52,000 సవరులు మాత్రమే నిశ్చయించి ఇచ్చుకో. 1919 మే నెలలో మిక్లీన్ సతి ఏకైక పుత్రుడు, కోటీశ్వరుడి కులదీపం పసివాడు తన దాయి దగ్గర నుంచి హఠాత్తుగా యువతలికి వెళ్ళి మోటార్ చక్రం, బండి చక్రం కింద పడిచని. తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. 7వ వ్యాసం. మన ముసల్మానులు భారతీయులు కాదా? ఇవాళ దేశంలో అదే ప్రశ్న. మన తెలుగుదేశంలో మహమ్మదీయులను త్వరకలని వ్యవహరించడం వల్ల ఎవరు మీరని వాళ్ళని అడిగితే మేము త్వరకలమంటారు. కానీ నిజంగా వీళ్ళు తురుష్క దేశం నుంచి, తురష్క అంటే తురుష్క దేశం నుంచి వచ్చిన విజాతీయులు కాదు. ఒక ఆంధ్రదేశంలోనే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ముసల్మానులలో 100కి 90 మంది పూర్వం హిందువులలో నుంచి మహమ్మదీయ మతంలో కలిసిన వారి సంతతి వారు 100కి 10 మంది మాత్రమే అరబీ తురుష్క దేశాల నుంచి, పారసీక, ఆఫ్ఘనిస్తానాల నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న షేఖ్లనబడే ఈ మహమ్మదీయులతో సంబంధ బాంధవ్యాలు చేసిన వాళ్ళ సంతతి వీళ్ళంతా. ఈ ముసల్మాన్లు హిందూ ప్రజల లాగానే గ్రామాలలో వ్యవసాయం, ఇతర వృత్తులు చేసుకుంటూ జీవనం చేస్తూ ఉన్నందువల్ల అరబ్బీ, తురుష్క, పారసీక మతాచారాలు క్రమంగా మారిపోయి హిందూ దేశ ప్రజల ఆచారాలే వాళ్ళకు కూడా వచ్చాయి. ఇస్లాం మతంలో కుల భేదాలకు తావు లేకపోయినా మన దేశంలో ఉన్న మహమ్మదీయుల వడ్ల గింజలలో ఉన్నన్ని భేదాలు హిందువుల ఏర్పడ్డాయి. వాళ్ళు హిందువులలోంచి మహమ్మదీయ మతం అవలంబించిన వాడు వేరువేరు కులాల ఆచారాలను అవలంబించి వేర్వేరు తెగలుగా ఏర్పడ్డారు. ఇస్లాం ధర్మాన్ని బట్టి మహమ్మదీయులంతా ఒకే పంక్తి భోజనం చేయాల్సి ఉన్నా మన ముసల్మానుల్లో ప్రతి భోజనాల విషయంలో, వివాహాల విషయంలో నిషిద్ధాలు కూడా ఏర్పడి వంగ రాష్ట్రంలో, బెంగాల్లో జనసంఖ్యలో 100కి 50 మంది మహమ్మదీయులు. వీరిలో 34 మంది వ్యవసాయకులు. వీళ్ళంతా హిందువులలో నుంచి మహమ్మదీయులైన వాళ్ళు. గుజ్జరా అంటే గుజరాతులో రాష్ట్రంలోని కోజాలు, మెమన్లు, కోరాలు హిందువుల సంతతి వారు ఇప్పటికీ మన ఆచార వ్యవహారాలని అవలంబిస్తూ ఉన్నారు. వేషభాషలలో గుజ్జర దేశంలో ఉన్న హిందువులకు వీళ్ళకి ఏం తేడా లేదు. రాజపుత్ర స్థానంలో అంటే రాజస్థాన్ ముసల్మాన్లంతా మొఘలాయి చక్రవర్తుల కాలంలో మహమ్మదీయులైన రాజపుత్ర సంతతి వారు. తక్కిన వారే చాలామంది మియూడు. వీడు కూడా హిందువులలో నుంచి ముసల్మానులైన వారు. పశ్చిమోత్తర పరగణాలలో ఉన్న ముసల్మానుల్లో కూడా విజాతీయ రక్తం చాలా కొద్దిగానే ఉంది. దక్షిణ హిందుస్థానం మల్బార్లోని మాప్లాలు,
క్రీస్తు శకం 8వ శతాబ్దంలో అరబ్ నుంచి మన దేశంతో వ్యాపారానికి వచ్చిన అరబ్బీ దేశీయులకు మలబార్ హిందువులలోని కింది తరగతుల స్త్రీలకు పుట్టిన వాళ్ళే కానీ విజాతీయులు కాదు. మహమ్మదీయులు ప్రబలంగా ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 100కి 16 వంతులు మాత్రమే పఠాన్, బెలూచి, మొఘలు మొదలైన విజాతీయుల సంతతి వాళ్ళు. మిగతా 84 మంది వంతులు అంటే పర్సెంట్ హిందువుల్లోంచి ముస్లిములైన వాళ్ళ సంతతి వారే అని 1901 సంవత్సరం జనాభా లెక్కల వల్లది. 1901లో పంజాబులో ఉన్న మహమ్మదీయులు 1,441 122 మందిలో చాట్లనే తెగవాళ్ళు 20 లక్షలు, రాజపుత్రుడు హరేయిండ్లు 10 లక్షలు, చోళ, అవాన్, గుజార్, ముచి, కుంభర్, పర్ఖాన్, తేలీలు ఒక్కొక్క తెగవాళ్ళు 7,50,000 మంది మొదలు 10 లక్షల దాకా వీళ్ళంతా హిందూ సంతతి వాళ్ళే. మన దేశపు ముసల్మానులలో హిందువుల లాగానే ఒకరితో ఒకరికి సంబంధ బాంధవ్యాలు లేని షియాలు సున్నీలు అనే 2 పెద్ద తెగలు. వీళ్ళు కాక ప్రత్యేక తెగలుగా ఉన్న సయ్యదులు, షేకులు, పఠాన్లు, మొఘలు, మహమ్మదీయులు, రాజపుత్రులు, షాట్లు, గుజారులు, మియోలు, దిష్కానీలు, మోప్లాలు మొదలైన వాడు. ఈ ముసల్మానులలో మెమన్, గోర, ఖోజా, జూల, ఖానియా, ఘోసి, కుంజర్, మణిహర్, కసాయిలు మొదలైన వాళ్ళు హిందువులు కానీ ప్రత్యేక కులాచారాలనే అవలంబిస్తారు. హిందూ ముసల్మానుల భారతీయ సభ్యత. భారతదేశంలో హిందూ ముసల్మానుల చిరకాల సాహచర్యం వల్ల ఈ ఉభయుల వేషభాష, ఆచారాలు విడదీయలేనంతటి విధంగా కలిసిపోయి కేవలం మహమ్మదీయులది అని కానీ హిందువులది అని కానీ చెప్పటానికి వీలు లేని ఒక విధమైన భారతీయ సభ్యత ఒకటి ఏర్పడి ఈ చిరకాల సాహచర్యం వల్ల ఉభయ వేషభాషల, మతాచార వ్యవహార, సంగీత సాహిత్యాలను, శిల్పంలో, రుచులలో, చివరికి స్వభావంలో కూడా మార్పులు కలిగాయి. దీన్ని గురించిన హిందువులు, మహమ్మదీయులు, విదేశీయులు, పాశ్చాత్యులు కూడా అనేక గ్రంథాలు రాశారు. ఇలాంటి రచనలన్నిటినీ సేకరించి శ్రీ రవీంద్రనారాయణ ఘోష్ గారు 1911లో కలకత్తా నుంచి ప్రకటించిన డాన్ సొసైటీ అనే వాళ్ళ మాసపత్రికలో 5 గొప్ప వ్యాసాలు రాశారు. హిందీ అనే ముసల్మాన్ అనేక భాషలలో అపార పాండిత్యం సంపాదించి అరబ్బీ నాగరికతను గురించి ఫ్రెంచి భాషలో లెబాన్ గారు రాసిన గ్రంథాన్ని ఉర్దూ భాషలోకి అనువదించి మెడ్రాస్ యూనివర్సిటీ సంస్కృత పరీక్షకుడుగా పనిచేసి
1910లో దివంగతుడైనటువంటి సయ్యద్ ఆలీ బిల్గ్రామీ గారు సికందరాబాదులో ఒక ఉపన్యాసం చేస్తూ ఇలా అన్నారు: హిందూ దేశపు ముసల్మానులమైన మనం తుర్క్ దేశంలో ఇతర మహమ్మదీయ రాజ్యాలలో ఉన్న ముసల్మానులందరూ మనలను ముసల్మానులు అనకుండా హిందీలు అని వ్యవహరించేంతగా భారతీయ సభ్యతలో మనం కలిసిపోయి లీనమైపోయి. ఈ హిందీ అనే శబ్దం వినటానికి హిందూ అనే శబ్దానికి భిన్నంగా కనపడుతున్న దీని అర్థం హిందువులనే సుమండి. అంతేకాదు, భారతదేశపు ముసల్మానులం అవటం వల్ల మనం మధ్య ఆసియా దేశంలో అనాగర మూకల కన్నా తుర్క్ పారసీక దేశాలలోని ముసల్మానుల కన్నా మనని హిందువులని పిలిచే జాతువుల వారందరికన్నా సాంఘికంగా బుద్ధి బలంలో శ్రేష్ఠులుగా ఉన్నాం. పారసీక దేశంలో పూర్వ నాగరికత అయిన సస్సానియన్ల సభ్యత సాహిత్యం అక్కడికి వచ్చిన ఇస్లాములో గొప్ప మార్పులు కలిగించి జలాలుద్దీన్ రూమి, ఉమర్ ఖయ్యాం వంటి మహాకవులను సృష్టించినట్లే మన దేశంలో హిందువుల పూర్వ నాగరిక తత్వ వేదాంత భారతీయ ముసల్మానులు సృష్టించినవే. వివిధ దేశాలలోని పూర్వ నాగరికత ఇస్లాంలో కలిగించిన మార్పులు పరిశోధింపదగిన విషయం. దుస్తులు ఉత్తర హిందుస్థానంలో హిందువులు మహమ్మదీయులు ధరించే దుస్తులు, నివసించే ఇళ్ళు ఒకే మాదిరిగా ఉంటాయి. బయటకు వెళ్ళేటప్పుడు హిందువులైన ముసల్మాన్లైన పైజమాలు పగ్రీలు వేస్తారు. ఇళ్లల్లో ముఖ్యంగా గ్రామాలలో ధోవతి ఉత్తరీయం ధరిస్తారు. అనేక ప్రాంతాలలో అంగీయు ఘోష కోసం మేలు ముసుగుగా వేసుకొని జలతారు ఓణి, కుచ్చెళ్ళు పోసి కట్టిన పమిట పావిడ రవిక ఈ ఉభయ మతాల వాళ్ళు స్త్రీలు భేదం లేకుండా పాటిస్తారు. శిల్పం ఉత్తర హిందూస్థానంలో మతాలకు సంబంధించిన మసీదులు, దేవాలయాలు కాక లౌకిక జీవితానికి సంబంధించి రాజనగరుడు, పాఠశాలల కోసం కట్టిన సరాయిలు, వీధిలోకి కట్టిన ఇళ్ళు, వాకిళ్ళు, స్నానఘట్ట, రాజపుత్ర స్థానంలో మధ్యరాష్ట్రంలో అయోధ్య, ఆగ్రా రాష్ట్ర, పంజాబులో గల గొప్ప నగరాలన్నిటిలో హిందూ మహమ్మదీయ రుచులు రెండూ కనపడే శిల్పాన్ని ప్రదర్శిస్తారు. కానీ కేవలం ఒక్కరికే చెందిన శిల్పం అనేది దానికి చెప్పడానికి వీలు లేదు. హిందువుల కట్టడాల పైన గల గాలి గుమ్మట, వికసించిన పుష్పాల వంటి స్వరూప అష్టభుజ కట్టడాలు, స్తూపీలు, బురుజులు, గోడలపైన కిటికీలపైన చెక్కిన శిల్పం మహమ్మదీయ శిల్పం. మహమ్మదీయ కట్టడాలలో అందంగా చెక్కిన రాతి పోటీ పలక, ముందుకు చచ్చుకు వచ్చే మంటప పలకల స్తంభాలు, అడ్డంగా వేసే తనాబీలు, బల్లపరుపు కప్పులు, అతి సున్నతంగా విచిత్రంగా చెక్కిన నగిషీలు కేవలం హిందువుల శిల్పమే. ఇలాగా ఈ దేశంలో హిందూ మహమ్మదీయ శిల్పాలు రెండూ లీనమైనట్టుగా మహానగరాలన్నిటిలో నిదర్శనాలు. చిత్రలేఖ శిల్పంలో లాగా చిత్రలేఖనంలో హిందూ మహమ్మదీయ నైపుణ్యాలు మేళవించిన లక్షణాలు కను. చక్రవర్తులు, నవాబులు ఈ కళను పోషించటం పోయి అవి క్షీణించినప్పటికీ దీనిలోని సామాన్య లక్షణాలు పారసీక సాహిత్యంలో శృంగార కావ్యాల కథలను
భారతదేశ జనసామాన్య అనుసృతంగా సంక్రమించి వచ్చిన కథలను భారతదేశ హిందూ మహమ్మదీయ ప్రజాజీవనం మన దేశపు చిత్తరువులలో అంటే చిత్రాలను చిత్రింపబడి మనుషులను మృగాలను చిత్రించకూడదని ఖురాన్ నిషేధించినందున మతావేశం గల ముసల్మాన్లు కొందరు ఈ కళను పోషించకపోయినా మొఘలాయి చక్రవర్తులు వారి ఆశ్రితులైన నవాబులు దీన్ని బాగానే ప్రోత్సహించి మహమ్మదీయుల కాలం నాటి నుంచి చక్కని చిన్న చిత్రాలు చిత్రించి ఒక కొత్త పద్ధతి హిందూ మహమ్మదీయ చిత్రకారుల్లో వ్యాపించి ఈ ఉభయ మతాల కళోపాసకులు ఒకళ్ళకొకళ్ళు గురు శిష్యులుగా స్వీకరించడానికి ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. సంగీతం భారతదేశంలో సజీవమై ఉన్న లలిత కళలలో సంగీతం దీని చరిత్రను చూస్తే హిందూ మహమ్మదీయ సభ్యత ఏ రకంగా మేళవించింది తెలుసు. ఉత్తర హిందూస్థానంలో యంత్రగాత్రాల సంగీత విద్య వంశపారంపర్యంగా గాయకులుగా ఉన్న హిందూ మహమ్మదీయ కుటుంబాలు స్థిరంగా నెలకొని ఈ ఉభయ మతాల గాయకు ఒకే విధమైన సంగీత విద్య అభ్యసిస్తారు, ఒకే రకమైన పాటలు పాడతారు, ఒకే విధమైన జంత్రాలను వాయిస్తారు, ఒకే విధమైన రాగాలాపన చేస్తారు. ఈ సంగీత విద్య పూర్వకాలం నుండి హైందవ సంగీత శాస్త్ర విధానం అనే పారసీక ఫణితుతో మేళవించి నిర్మించిన ఒక అపూర్వమైన సంగీత సంప్రదాయంగా ఉంది. ఢిల్లీలో ఖిల్జీ తుగ్లక్ చక్రవర్తుల ఆస్థాన విద్వాంసుడుగా ఉన్న అమీర్ ఖుస్రో ఈ అపూర్వమైన సంగీత సంప్రదాయానికి మూలపురుషుడంటారు. ఇప్పుడు వాడుకలో ఉన్న కొన్ని రాగాల పేర్లు రాగిణుల పేర్లు కూడా హిందూ మహమ్మదీయ సమ్మేళనానికి నిదర్శనంగా. ఇమాన్ కళ్యాణ్ అనే రాగంలో ఇమాన్ అనే పారసీక పదం, కళ్యాణి అనే సంస్కృత పదం కలిసి ఒక సమాసమైపోయింది. హిందూ మహమ్మదీయ గాయకులు ఒకళ్ళకొకడు గురు శిష్యులుగా ఉండే, అలాగే హిందూ మహమ్మదీయ రాజులు ఉభయ మతాల గాయకులను పోషించి ఇప్పటికీ ఉత్తర హిందూస్థానంలో ఒకే తివాచీ మీద హిందూ మహమ్మదీయ గాయకులు తమ వీణలను తంబురాలు ఉంచుకొని సంగీతం పాడు. హిందూ మహమ్మదీయులు ఒకళ్ళ కచేరీలో మృదంగాలను తబలాలను ఇంకొకడు వాయిస్తారు. అన్నిటికంటే అపూర్వ సంగతి ఏమిటంటే ఈ హిందూ మహమ్మదీయ గాయకులు పాడే పాటలలో రాధాకృష్ణ శృంగార గీత, రామ భజన కీర్తన, శివతత్వాలు, మహమ్మదీయ సూఫీ గీత, అల్లాను ఉద్బోధించే పరంగా ఎలాంటి మత భేదం లేకుండా పాటలు సంగీత విద్యలో లాగానే ప్రజలు పాడుకునే సామాన్యమైన గాలిపాటలు పదాలు హిందూ మహమ్మదీయ జనసామాన్యం ఇప్పటికీ ఒకే విధమైన పాటలు పదాలు. ఉత్తర హిందూస్థానంలో హిందూ మహమ్మదీయుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలు, హిందూ మహమ్మదీయుల పండగలు, బాలబాలికల పుట్టినరోజు పండగలు, పెళ్ళిళ్ళు, స్త్రీలు ఒకే విధమైన పాటలు పిండి విసిరేట, బరువులు మోసేట, పడవలాగేట, ఇళ్ళ డాబాల మీద సున్నానికి జిగి రావటానికి కొట్టేయడం, ఇంకా నలుగురు కలిసి కాయకష్టం చేసే అన్ని సందర్భాలలో కూడా మన దంపుళ్ళ పాట, రోకంటి పాట, పడవ పాటల లాంటి పాటలని అక్కడ కూడా పాడుతూ ఇందులో హిందూ మహమ్మదీయ భేదమే లేదు. మన మోడీ గారు ఎందుకు అపోహపడ్డాడో మనకు అర్థం కాదు. బీహార్ పరగణాలు, ఉత్తర హిందూస్థానంలో
అనేక ప్రాంతాలను ముసల్మానుల ఇళ్లలో పాడే జోలపాటలు నందలాల్ అనే శ్రీకృష్ణుని ఉద్దేశించి రాయబడిన హిందువుల పాట. కృష్ణుడి శ్యామల వర్ణనాన్ని శాన్వాల్య అనే పదంగా మార్చి పాడుతున్నట్లు పరిశోధకులకై. అలాగే బీహార్లో, ఉత్తరప్రదేశ్లో మహమ్మదీయ స్త్రీలు పాడే పెళ్లి పాటలు కూడా హిందువుల. ఉదాహరణకి ఈ కింది పాట చెప్తున్నారు. అల్బేలి బచ్చా मन करे नंदलाल से सोहगन बच जच्चा मन करा नंदलाल से अलबेली ने मुझे दर्द दिया शान वाल्या ने मुझे दर्द दिया. అంటే నందలాలే నందుడి కొడుకైన కృష్ణుడు బాలకృష్ణుడే తన కడుపున పుట్టాలని ప్రతి తల్లి మనసారా కోరింది. ఆనందభరితురాలైన ఆ తల్లి నందలాలి తన కడుపున పుట్టాలని మా అబ్బాయి నన్ను బాధలు పెట్టాడు, నీలమేఘ శ్యామలుడు వాముడు నన్ను బాధలు పెట్టాడు అని ఈ పాటల తాత. ఈ పాటలో నందలాల్ శాన్వాల్య అనే మాటలు శ్రీకృష్ణుడి ఉద్దేశించినవే అని ఒక మహమ్మదీయ గ్రంథకర్త. మోడర్న్ బీహార్ బ్యారిస్టర్ మజ్రుల్ హక్కు గారి వ్యాసంలో ఉంది. కనుక ఏది ఉదాహరించకుండా మామూలుగా చెప్పరాయి. ఉత్తర హిందుస్థానంలో, పంజాబ్ రాష్ట్రంలో వివిధ గ్రామాలలో హిందూ మహమ్మదీయ ప్రజలు పాడే పాటలలోని కథలలో కూడా తేడా అయింది. అలాగే హిందువులు మహమ్మదీయ కథల హిందువుల కథలు పాటలుగా, కలాపాలుగా, వీధి నాటకాలుగా పాడుతారు. భాషా సాహిత్యం. వంగ రాష్ట్రంలో మహమ్మదీయులంతా బెంగాలీనే మాట్లాడు. అలాగే పంజాబ్లో పంజాబీ, సింధులో సింధీ, ఇతర ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర భాషలు మాట్లాడు. ఉత్తర హిందుస్థానులు విద్యావంతులైన హిందువులు మహమ్మదీయులు మాట్లాడేటప్పుడు కానీ గద్య రూపంలో గ్రంథాలు రాసేటప్పుడు ఉర్దూనే వాడతారు. ఈ ఉర్దూ భాషా వ్యాకరణం మన దేశ భాషల సంప్రదాయానికి చెందిందే. అందులోని శబ్దాలు మాత్రం ఎక్కువగా పార్సీవే. ఈ ఉర్దూ భాషలో ఉత్తమ గ్రంథాలు రచించిన వారిలో హిందువులు ఉన్నారు, మహమ్మదీయులు ఇద్దరు సమానం. హిందువులలో ఉర్దూ భాషలో సుప్రసిద్ధుడైన కవి దయాశంకర్ నసీర్, వచనంలో పేరు పొందిన గ్రంథకర్త పండిత రతననాథ్. అంతేకాదు పారసీకంలో నుంచి మన దేశంలో కూడా చక్కని పదాలు వచ్చి కలిసి మన దేశ భాషలలో పాండిత్యం సంపాదించిన మహమ్మదీయులు చాలామంది ఉన్నారు.